తనీయాంసుం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధిం. ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాద పద్మముల మీద ఉన్నటువంటి ధూళిని కూడా చరాచర సహితమైనటువంటి ఈ 14 లోకాలని ఏ లోపము లేకుండా సంపూర్ణంగా పుట్టించడానికి అవకాశం కలుగుతున్నట్లుగా చెప్తున్నాడు. అంటే నీ పాదధూళిలోనే అనంత రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి తన 1000 తలలతోనూ ఎంతో కష్టంతో మోస్తున్నట. నీ పాదపరాగాన్నే ఈశ్వరుడు చక్కగా తన చేతితో మెదిపి తన శరీరానికి విభూదిగా ధరిస్తున్నట్ట. అంటే శ్రీదేవి యొక్క పాదధూళియే బ్రహ్మ విష్ణు శివులకు సృష్టి స్థితి లయ శక్తులను ప్రసాదిస్తోంది. మహామాయాశక్తి అయినటువంటి ఈ శ్రీదేవి యొక్క గుణములైనటువంటి సత్వరజస్తమో గుణములు 3 గుణములే త్రిమూర్తుల సృష్టి స్థితి లయలకు కారణమని తెలుస్తోంది. ఇక్కడ విశేషమైన అర్థం ఏంటంటే బ్రహ్మ సత్యలోకంలో నివసిస్తాడు. బ్రహ్మకు శ్రీదేవి యొక్క పాదపరాగరేణు ఒకటి లభించింది. దాంతో అతడు సమస్త లోకాలను సృష్టిస్తున్నాడు. అలాగే విష్ణు యొక్క అంశారూపమైనటువంటి ఆదిశేషువు పాతాళ లోకంలో ఉంటాడు. అతడు శ్రీదేవి పరాగ రేణువుని తన 1000 తలలతో మోస్తున్నాడు. అంటే బ్రహ్మ సృష్టించినటువంటి లోకాలకి స్థితిని కల్పిస్తున్నాడు. విష్ణువు ఆదిశేషుని రూపంలో తన యొక్క స్థితి కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. మహావిష్ణువే భూలోకాది ఊర్ధ్వలోకాలని ఆదిశేషుని రూపంలోనూ పాతాళాది అధోలోకాలను మొసలి రూపం చేతను మోస్తున్నాడని చతుశ్రుతి అనే గ్రంథంలో కూడా చెప్పబడింది. ఇక్కడ తనీయాంశం పాంశం తవచరణ పంకేరుహభవం అంటే శ్రీదేవి యొక్క పాదాలే కాదు పాదధూళి కూడా చాలా మహిమ గలది అని చెప్తున్నాడు. మొత్తం 14 లోకాల్లో భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము అనేటువంటి 7 భూమిపైన ఉండే లోకాలు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అనేటువంటి 7 లోకాలు భూమి క్రింద ఉంటాయి. ఈ 14 లోకాలని బ్రహ్మ శ్రీదేవి యొక్క పాదధూళి ప్రభావంతోనే సృష్టిస్తున్నాడు. అంటే అమ్మవారి యొక్క పాదపరాగ మహిమ వర్ణనాతీతము అని గ్రహించాలి. లలితా సహస్రనామంలో సృష్టికర్త్రి బ్రహ్మరూప అనేటువంటి నామాలు ఇదే భావాన్ని తెలియజేస్తున్నాయి. ఈ శ్లోకానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తారో వారికి సర్వలోక వసత్యము, ప్రకృతి విజయము అంటే వారు ఏది తలుచుకుంటే అది కలిగేటువంటి అవకాశం కలుగుతుందిట. ఈ శ్లోకానికి ఉన్నటువంటి అత్యంత పవిత్రత అది. ఇంతేకాకుండా ఇక్కడ ఒక విశేషమైన విషయం చెప్పబడింది. అదేంటంటే అణుమాత్రమైన నీ పాదధూళి అని శంకర్లు చెప్పడంలో ఒక విశేషం ఉంది. వైజ్ఞానిక పరంగా చూసినట్లయితే కణాదుడు వైశేషికంలోను, కణాదుడు అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త, అక్షపాదుడు న్యాయశాస్త్రంలోను, సృష్టి విషయంలో వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అన్నీ కూడా అణువులే కారణమని చెప్పారు. ఈశ్వరుని సంకల్పం ప్రకారము ఆ అణువులే మొదట 2 శివ పరమాణువులుగా అంటే ద్వణికములు అంటే 2, అలాగే తర్వాత 3 ద్వ్యణుకములు అంటే త్రేణుకములుగా ఏర్పడతాయి. ఈ త్రేణుక సముదాయములపైనే వారి సిద్ధాంతం నిలిచింది. దీన్నే మనం అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి సైన్స్లో చదువుతూ ఉంటాం. పై సిద్ధాంతాన్ని శంకర్లు మనసులో పెట్టుకుని దేవి పాదధూళి యొక్క పరమాణువే ప్రపంచ సృష్టికి ప్రధాన కారణమని ఈ శ్లోకంలో తెలియజేశారు. అంటే బ్రహ్మ విష్ణు రుద్రులకు సృష్టి స్థితి సంహార శక్తులు ఆ అమ్మవారి యొక్క ఆరాధన ప్రభావం కలుగుతుందని నిర్ధారించారు. ఓం శ్రీమాత్రే నమః.